ఇది ఇలా రెడీ అవ్వడానికి చాలా శ్రమ ఉందన్నమాట. చాలా శ్రమ ఎవరిదంటే ముగ్గురిదే, నా పిల్లలిద్దరిది నాది అనమాట. నాతో పాటు మిరపకాయలు తొడుములు తీశారు, నాతో పాటు 2 ముక్కలు చేశారు. అసలు ఇది రెడీ అయ్యేదాకా ఏమేమి కావాలో హెల్ప్ అంతా చేశారు. చివరికి పట్టించుకురావడం కూడా ముగ్గురు మిల్లి పట్టించుకున్నామండి. సంవత్సరానికి ఒకసారి ఇలా పట్టించుకుంటే కష్టపడి. మీరు మాత్రం నాలా పిల్లలతో చేయించకండి, ఎందుకంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. మీ ఇంట్లో జనాలు ఉంటే జనాలతో చేయించుకోండి, లేదంటే ఎవరైనా పనులు ఉంటే హెల్ప్ చేయించుకోండి. మా ఇంట్లో జనాలు ఎవరు లేరు, పని మనిషి నేను పెట్టుకోలేదు కాబట్టి నేను నా పిల్లలు చేసుకున్నాం అనమాట. కాకపోతే కారం వచ్చింది, ఇంకా కొంచెం ఉంది అంతే. ఎంత ఉందో తెలియదు, సగం ఉందా సీసాలో, సగమో పావు ఉందంతే. ఇది మామూలుగా మీరు అందరూ దీనికి ఇంత కష్టం ఏంటనుకుంటారు. మేము కారం ఆంధ్ర వాళ్ళం కదండి, కాస్త వెరైటీగా పట్టించుకుంటాం. అంటే కొంతమంది తొడుములు తీసేసి, ఆంధ్ర వాళ్ళు కూడా కొంతమంది తొడుములు తీసేసి పచ్చికారం పట్టించేస్తారు. కానీ మేము అలా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది అనుకోండి. మా దగ్గర ఎట్లా అంటే ఇవి తొడుములు తీసినాక మళ్ళీ 2 ముక్కలు చేసి ఆ గింజలు అవి సెపరేట్ చేసి, మళ్ళీ ధనియాలు, జీలకర్ర, ఇంకోటి ఏంటంటే మెంతులు ఉంటాలు అని అంటారు చిన్నప్పుడు. అవి దొరకట్లేవు అనుకుంటే ఇప్పుడు ఆవాలని ఉంటాయి, అవి ఉంటాయి కూడా వేస్తారు. కాకపోతే కొలతల ప్రకారం వేస్తారండి. ఆ కొలతలు ఇప్పుడు నేను మీకు చెప్పలేను, ఒకవేళ అది ఏమైనా అటు ఇటు అయినా నన్ను తిట్టుకుంటారు. సో అందుకనేసి అవి ఎన్నెన్ని కావాలన్నీ వేసుకుని లాస్ట్లో మీరు ఇవన్నీ కలిపి వేయించాలన్నమాట. కలిపి కాదు, సెపరేట్గానే వేయించి కలిపి మిక్సీ పట్టి అదే ఏమంటారు మిషన్ పట్టించినాక లాస్ట్లో ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు కలపాలి. అందుకే ఇలా కలుపుతున్నాను. మరి చెయ్యి మంట ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ వెల్లుల్లిపాయలు మాత్రం బాగా ఎక్కువ వేసుకుంటాం మేము. కొంతమంది అంటారు వెల్లుల్లిపాయలు తడి ఉంటుంది కదా బూజు వస్తాను. బూజు రాదు, ఏమి రాదు, మంచి స్మెల్. కర్రీస్లో వేస్తే మాత్రం అదిరిపోతుందండి. పచ్చికారం అనుకో, పచ్చికారం అంటే కర్రీస్లో ఎట్లా పచ్చళ్ళలోకి వాటిలోకి వాడతాం పచ్చికారం. మేము మాత్రం ఇలా వేయించి అన్నీ మిక్స్ చేసి పట్టిస్తాం అనమాట. చూడండి, ఒకటి మన అలగలేదు, మీకు చూపిస్తున్నాను. ఇలా కానీ చేసుకుని పెట్టుకున్నామంటే ఏ కర్రీలోకైనా కారం అదిరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇలా జాడీల్లో కానీ ఇలా గాజు సీసాలో కానీ వేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్లో అంత మంచిది కాదు, ఒకవేళ లేకపోతే ప్లాస్టిక్లో కూడా వేసి పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో జాడీ ఉండేది, బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఏదో వేసి పగలగొట్టేసాను. ఇంకా అప్పటి నుంచి జాడీ కొనలేదనమాట. సో నేను మ్యాక్సిమం ఇలాంటి బాటిల్సే వాడతాను, ఈ గాజు బాటిల్స్ అనమాట. వేసుకుని కర్రీస్లో కానీ లేకపోతే ఏమంటారు, ఎప్పుడైనా ఆకలిగా ఉండి కర్రీ చేసుకోలేదనుకోండి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కారం వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి నెయ్యి కానీ గానుగు నూనె అంటే నువ్వు నూనె కానీ వేసుకుని తిన్నాం అనుకోండి, అద్దరిపోతుంది. కర్రీ కూడా అక్కర్లేదనమాట. ఈ కారం మాత్రం పచ్చళ్ళలోకి వేయకూడదండి. ఆక పచ్చళ్ళని నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఎందుకంటే ఇది మసాలా కారం కదండి. మసాలా అంటే మళ్ళీ మసాలాలు వేరే, ఇవి ఓన్లీ ఇవే వేసి పెట్టిందనమాట. చాలా బాగుంటుంది.